నమస్తే. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంగ్లీషు నెలల ప్రకారము ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఆగస్టు మొదటి ఆదివారము వస్తుందండి ఫ్రెండ్షిప్ డే. ఈ లోకంలో అందరికీ అమ్మా నాన్న ఉంటాడు. కొంతమంది అమ్మా నాన్న ఉంటాడు, కొంతమంది అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, బంధువులు ఉంటాడు, తమ్ముళ్ళు ఉంటాడు, అన్నయ్యలు ఉంటాడు, అక్కలు చెల్లెలు ఉంటారు. కొంతమంది అక్క ఉంటే చెల్లి ఉండదు, చెల్లి ఉంటే అక్క ఉండదు, అన్నదమ్ములు ఉంటాడు, కొంతమంది అమ్మమ్మలు ఉంటారు, నాయనమ్మలు ఉంటారు, తాతయ్యలు ఉంటారు. కానీ ప్రతి మనిషికి ఫ్రెండ్షిప్ అనే బంధం ఉంటుందండి. ఎక్కడో దగ్గర స్కూల్ బంధమైనా, నైట్ బర్డ్స్కి అయినా, మన వర్కర్స్ అయినా, మనం చేసే పనిలో కూడా ఒక ఫ్రెండ్షిప్ ఉంటాడు, ఒక బంధం ఏర్పడింది. మనకి ఏ బంధం లేకపోయినా ఈ ఫ్రెండ్షిప్ అనే బంధం ఏర్పడింది. ఒరే అరే అంటూ అభిమానంగా పిలుస్తూ, అభిమానంగా పలకరిస్తూ ఒక ఫ్రెండ్షిప్గా ఒరే నాన్న, ఒరే ఒరే ఏదో తిన్నా, ఈ పనులు తిన్నా, ఆత్మీయతగా ఫ్రీగా ఒక అంచోడ ఏదో తిని ఆత్మీయత ఒక బంధం అనే ఫ్రెండ్షిప్ డే బంధం. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తే లైఫ్ లాంగ్ జీవితాంతము. స్నేహం కోసం సినిమాలు చూసా కదండి, స్నేహం కోసం అలా ఉండాలి బంధం. చాలా బాగుంటుందండి ఆ బంధం కూడా. ఫ్రెండ్షిప్ ప్రతి వాడికి ఉంటుందండి. ఈ ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలి. మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా కటాక్షం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని, మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా కటాక్షం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మీ. నేను ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్తాను మీకు. అదే ఫ్రెండ్షిప్ అనేది చాలా విలువైనదండి. ఈ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా మీకు 10 నిమిషాల లాంగ్ వీడియో మీకు తర్వాత చెప్తాను. ఈ ఫ్రెండ్షిప్ అనేది అందరికి, ఆఖరికి దేవుళ్ళకి కూడా ఫ్రెండ్షిప్ ఉన్నాయండి. వినాయకుడికి ఎలకరాజు, అప్పుడు ఎలకరాజు కూడా ఫ్రెండ్షిప్తో వినాయకుడితో ఆడుకుందండి. అలాగా ఈ ఫ్రెండ్షిప్ అనేది చాలా అమూల్యమైన బంధం. తెలియకుండానే పెద్దవాళ్ళు చిన్నోళ్ళు అయిపోతారు, చిన్నోళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. అంతలాగా బాగుంటుందండి ఈ ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ పలకరించండి. ఎలా ఉండాలి ఏంటని ఒక్కసారైనా తమ పనిలో ఉన్న ఎప్పుడైనా గుర్తు తెచ్చుకోండి. మీ చిన్నప్పుడు చేసే అల్లరి పనులు, మీరు చేసిన చిన్న తీపి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ అలసట జీవితాన్ని పొందండి. మీ కష్టాలని, మీ మధుర జ్ఞాపకాలని కింద పూసుకొని తెచ్చుకోండి. మీ అమ్మల జ్ఞాపకాన్ని బతుకోండి. గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ.